న్యూస్ పట్టిసీమ ఎత్తిపోతల నుంచి కృష్ణమ్మ చెంతకు గోదావరి పరుగులు పెడుతోంది. పోలవరం కుడి కాలువ ద్వారా జానంపేట అక్విడేట్ కు నీరు చేరింది. దీంతో స్థానికులు పండుగ చేసుకున్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి ఆధ్వర్యంలో గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతులు పట్టారు. రైతులు ఆనందంతో గోదావరిలో మునిగి రంగులు చల్లుకున్నారు. వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాలు ముంపు బారిన పడ్డాయి. వరద పోటుకు గురైన శబరి ఉప్పొంగడంతో 3 రోజులుగా అక్కడ జనజీవనం స్తంభించింది. ముంపు మండలాల్లో ప్రజలు కనీస సౌకర్యాలు, సహాయక చర్యలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలపై సిపిఎం ఆందోళన బాటపట్టింది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పట్టణంలో సిపిఎం కార్యకర్తలు కూరగాయల హారాన్ని ప్రదర్శిస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. క్లాక్ టవర్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ కడపలో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కడప ఉక్కు సీమ హక్కు నినాదంతో కడప రోడ్లపై స్టూడెంట్స్ కదం తొక్కారు. వందలాదిగా విద్యార్థులు రోడ్డెక్కడంతో ఆ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. విశాఖలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. భీమిలి మండలం తిమ్మాపురంలోని కొండవాలు భూముల్లో స్థానికులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న నివాసాలను తొలగించడానికి యత్నించిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సహకారంతో ఇళ్లను తొలగించారు అధికారులు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఇళ్లను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. స్థానికులు మాత్రం ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నామని అంటున్నారు. వరంగల్ జిల్లాలో విద్యార్థి సంఘాల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజులు, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో రోడ్డుపై బైఠాయించారు విద్యార్థులు. తరువాత అశోక్ సెంటర్ దగ్గర మానవహారం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి అదుపులోకి తీసుకున్నారు. బీహెచ్ఈఎల్ యాజమాన్యం కుదుర్చుకున్న వెయిటేజ్ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలంటూ కార్మికులు ధర్నా చేపట్టారు. 3 ఏళ్ల కిందట బీహెచ్పీవీ, బీహెచ్ఈఎల్లో విలీనం సందర్భంగా ఒప్పందంలో జరిగిన లోపాలను తక్షణమే సరిచేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. యాజమాన్య నిర్లక్ష్యానికి నిరసనగా కుటుంబ సభ్యులతో సహా కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. వర్క్ ఆర్డర్స్ ను ప్రైవేట్ కాంట్రాక్టర్ల పరం చేస్తూ కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని టెల్ టవర్లను పరిశీలించారు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులు. సెల్ టవర్ల రేడియేషన్లపై ఫిర్యాదులు అందడంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న టవర్లతో ఎలాంటి అనారోగ్యం కలగదని స్పష్టం చేశారు అధికారులు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. మహబూబ్ నగర్ రూరల్ ఏరియాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎస్పీ రాజేశ్వరీలు. జిల్లాలోని అప్పాయపల్లి ఎస్పీఎస్ ఆసుపత్రి, మహేశ్వరి సినిమా హాల్, పద్మావతి కాలనీ, మెట్టగడ్డ, భగీరథ కాలనీ, జేపీఎన్సీ ఇంజనీరింగ్ కాలేజ్, ధర్మాపూర్ తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ లోని ప్రధాన జంక్షన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. అదో పవిత్ర దేవాలయం. హైదరాబాద్ నారాయణగూడలోని ఓ దేవాలయానికి వెళ్లిన భక్తురాలపై కన్నేశాడు ఓ పూజారి.
దోషాలు పోవాలంటే ప్రత్యేక పూజలు అవసరమంటూ నమ్మబలికాడు పూజారి రాము. పూజ చేసేందుకు రమ్మంటూ దేవాలయంలోని ఓ గదిలోకి భక్తురాల్ని తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ కామాంధ పూజారి రాము. ఢిల్లీకి చెందిన ఆ బాధిత భక్తురాలిచ్చిన ఫిర్యాదు మేరకు పూజారి రాముని అరెస్ట్ చేశారు పోలీసులు. కడపలో వరుసగా చైన్ స్నాచింగ్స్ కు పాల్పడుతున్న ఇద్దరిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 తులాల బంగారం, ఒక బైక్ స్వాధీనపరుచుకున్నారు. చైన్ స్నాచింగ్స్ పై సీరియస్ గా దృష్టి సారించామని, మహిళలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో ఓ బాలిక మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పొందూరు మండలం దళ్లిపేటలో కొద్ది రోజులుగా కుక్కల బెడదతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా 10 ఏళ్ల బాలిక స్పందన కుక్కల దాడిలో మృతి చెందింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో సినిమా స్టార్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా తన వంతుగా మొక్క నాటారు. రామానాయుడు స్టూడియోలో ఆయన వేప మొక్క నాటారు. ఈ కార్యక్రమానికి సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లను వెంకటేష్ అభినందించారు. అయితే ఇలాంటి కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉండాలి అన్నారు వెంకటేష్. హరితహారంలో భాగంగా గ్రీన్ సెల్ఫీ విధానాన్ని తెరపైకి తెచ్చారు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్. తనతో ఫోటో తీసుకోవాలని అనుకునేవారు మొక్కతో సహా ఫోటో దిగాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రీన్ సెల్ఫీ ద్వారా నగరంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారాయన. ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానన్నారు. చెర్లపల్లిలో జరిగిన హరితహారంలో మేయర్ బొంతు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ను నిలిపింది కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరును ప్రకటించింది. యూపీ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించే టీంను కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. ఎలక్షన్ ప్రచార కమిటీ అధ్యక్ష బాధ్యతలను కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ సింగ్ కు అప్పగించారు. యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్. యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించారన్న గుడ్ న్యూస్ వినకముందే షీలా చెవిలో ఒక బ్యాడ్ న్యూస్ పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలు ఆమెను వెంటాడుతున్నాయి. వాటర్ ట్యాంకర్ స్కామ్ లో షీలాకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే షీలా మాత్రం తనకు ఎలాంటి నోటీసులు రాలేదని చెబుతున్నారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు సినీ నటి ఖుష్బూకు దక్కబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2 ఏళ్లుగా తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఇలంగోవన్ ఇటీవల ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలి అన్న దానిపై కాంగ్రెస్ అధినాయకత్వం తర్జన భర్జన పడుతోంది. సోనియా గాంధీ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఖుష్బూ రాహుల్ గాంధీతో గంటపాటు చర్చలు జరిపారు. ఈ పరిస్థితుల్లో ఖుష్బూను టీఎన్సీసీ అధ్యక్షురాలిగా పదవి దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే స్వీకరించడానికి సిద్దమంటున్నారు ఖుష్బూ. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ పెంపుడు కూతురు భానుశ్రీధర్ కు జీవిత ఖైదు పడింది. ఎంజీఆర్ అల్లుడు విజయన్ హత్య కేసులో చెన్నై సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. భానుశ్రీధర్ సహా 7గురికి జీవిత ఖైదు విధించింది. ఎంజీఆర్ మరో పెంపుడు కూతురు సుధా భర్త అయిన విజయన్ 2008 జూన్ 4న ఆళ్వార్పేటలో హత్యకు గురయ్యారు. ఆయన్ను కారుతో గుద్ది ఇనుపరాడ్లతో బాధి చంపారు. ఈ కేసులో మొదట అభిరామపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత సిబిసిఐడికి అప్పగించారు. మహారాష్ట్ర నాందేడ్లోని గురుద్వార్ను సందర్శించారు మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. గురుద్వార్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మన్మోహన్, సోనియా పాల్గొన్నారు. సిక్కు సంప్రదాయాల ప్రకారం ఇద్దరికి స్వాగతం పలికారు గురుద్వార్ నిర్వాహకులు. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ ఆఫ్ ది రికార్డ్ ప్రసారమవుతుంది. స్టే ట్యూన్డ్.